దేవుని యొక్క అతి పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. వాక్యానుసారముగా మనం కలుసుకోవటానికి, లేఖనాల ద్వారా మన ఆత్మీయ జీవితాలు బలపరచబడుకోవటానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థనతో ఈ కూడిక. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదం లెక్కని స్తోత్రాలు. కొద్దిసేపు నీ ఆత్మ సహాయం చేత వినుటకు, గ్రహించుటకు మీరు సహాయం చేసి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు హృదయాల్లో ప్రభా నీ యొక్క మాటల చేత బలపరిచి స్థిరపరచమని, నన్ను మరుగు చేసుకుని నాతో నీ బిడ్డలతో నీ ఉద్దేశాలు ప్రభు మాకు తెలియజేయమని యేసే అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బతిమి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి, కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది.
ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ఈ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. గత వారంలో మనం యేసు క్షమించు దేవుడు అనటానికి ఆయనకి ఉన్న అధికారాన్ని మనం జ్ఞాపం చేస్తూ యేసుక్రీస్తు ఒక ఉపమానం కూడా చెప్పాడు. క్షమించే గుణం ఎలా ఉండాలో ఒక యజమానుడు ఒక దాసుడు గురించి ఉపమానం చెబుతూ, యజమానుడు గొప్ప రుణాన్ని తీర్చి క్షమించినా కూడా ఈ దాసుడు చిన్న మొత్తంలో ఉన్న ఆ యొక్క ధనాన్ని లేదా అప్పుని లేదా రుణాన్ని తీర్చడానికి క్షమించలేని గుణం కలిగిన వాడికి దేవుడు యజమానుడు ఎలాంటి శిక్ష వేశాడో మనం చూసాం. ఈ వారం మరి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. మానవునికి క్షమాపణ ఎందుకు అంత ప్రాముఖ్యం? ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక తను ఆరాధించే బిడ్డలందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే మన ఈ లోక సంబంధమైన జీవన యాత్రలో మనం చేసిన పాపాలు, అతిక్రమాలు, దోషాలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన, వ్యతిరేకమైన మాటలు మాట్లాడినవన్నీ కూడా దేవుని చేత క్షమించబడితే తప్పితే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేము. కనుక యేసుక్రీస్తు మనం అపరాధము చేతను పాపముల చేతను సచ్చరవారమై ఉండగా క్రీస్తుతో కూడా మనం లేపెను అన్న మాట మనం చూస్తాం ఎఫెసీ పత్రికలో. ఏదేమైనా కూడా క్షమాపణ అనేది క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకని ప్రాముఖ్యమైందంటే నాలో ఏ దోషమున్నా, ఏ అతిక్రమం ఉన్నా, ఏ యొక్క పాపమున్నా, ఏ పాప తలంపు ఉన్నా, ఏ దురాలోచన ఉన్నా, లేదా దేవునికి వ్యతిరేకమైన ఒక ఆలోచన ఉన్నా కూడా దేవుడు మరి మనల్ని పరిశుద్ధులుగా ఎంచలేడు. కనుకన వాటిని ముందు క్షమించబడాలి. అవన్నీ కూడా మనం క్షమించబడినప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలి. కనుక యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట మాట్లాడతాడు. మన పాపమును మనం ఒప్పుకునే యెడల నీతిమంతులను నమ్మదగిన వాడైన యేసు తన రక్తము చేత మనల్ని పవిత్రులుగా చేయును అంటాడు. అంటే మన పాపాలు పవిత్రపరచబడాలి, పాపము లేని వారముగా పవిత్రులుగా ఉండాలి అంటే మనకి క్షమాపణ చాలా అవసరమైనది. అది కేవలం యేసు రక్తము చేత కడగబడినప్పుడు మాత్రమే మన పాపాలు పవిత్రపరచబడతాయి లేదా క్షమించబడతాయి. కనుక ఈ లోకంలో పాపములు క్షమించుట గత వారాలు చెప్పుకున్నాం. ఈ లోకంలో పాపాన్ని క్షమించే అధికారం యేసుక్రీస్తుకే ఉన్నది. ఈ లోకంలో తప్పుల్ని క్షమించే ఒకవేళ మానవుడికి ఉన్నను, ఈ దేవునికి దేవాలయముగా ఉండవలసిన ఈ దేహాన్ని పాపము చేత మరి అపవిత్రపరచబడిన ఈ దేహాన్ని పవిత్రపరచబడాలి అంటే యేసుక్రీస్తు వల్ల మాత్రమే, ఆయన రక్తం వల్ల మాత్రం పవిత్రపరచబడగలం. కనుక కీర్తనకారుడు 19వ కీర్తనలో ఒక మాట జ్ఞాపం చేస్తాడు. చూడండి, 19వ కీర్తన 12వ వచనం మనం చదివినట్లయితే, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఈ లోకంలో ప్రతి మానవుడు, క్రైస్తవుడు కావచ్చు, అన్యుడు కావచ్చు,
కనపడే పాపాలు ఉంటాయి, కొన్ని కనపడకుండా చేసే పాపాలు ఉంటాయి. కానీ ఇక్కడ రహస్యముగా చేసే పాపాలు క్షమించమని చెప్పి భక్తుడు ప్రాధేయపడుతున్నాడు. నిజమే, ఈ రోజున తండ్రికి తల్లికి తెలియని బిడ్డలు పాపాలు చేసే పాపాలు ఉంటాయి. అదే సమయంలో భార్యకు లేదా భర్తకి తెలియకుండా ఒకరికొకరికి తెలియకుండా చేసే పాపాలు ఉంటాయి. ఇవి రహస్య పాపాలు. ఈ రహస్య పాపాలు దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని నిర్దోషులుగా తీర్చగలడు. కనుక తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు అంటాడు. ప్రతి ఒక్కరు కూడా నేను యథార్థవంతుణ్ణి అనుకుంటూ ఉంటారు, కానీ తన పొరపాట్లు తను కనుగొన్నవాడే గొప్పవాడు. మన యొక్క తప్పుల్ని మనం గుర్తించినప్పుడు ఆ తప్పులు దేవుని ఎదురు ఒప్పుకున్నవాడే గొప్పవాడు. కనుక అక్కడ ఏమంటా అంటే మనం నిర్దోషముగా తీర్చబడాలి అంటే క్షమాపణ చాలా ప్రాముఖ్యం. అందువల్ల అంటాడు అక్కడ, రహస్యముగా చేసిన తప్పులు క్షమించిన నిర్దోషినిగా తీర్చుము. ఒక వ్యక్తి నిర్దోషిగా తీర్చబడాలి అంటే, ఒక వ్యక్తి నిర్దోషిగా తీర్చబడాలంటే దేవుని యొక్క క్షమాపణ ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రోజున కోర్టులు నిర్దోషులుగా చేయొచ్చు. ఒకవేళ ఏ తప్పు చేయని వాడిని కోర్టు ద్వారా నిర్దోషిగా తీర్పు తీర్చవచ్చు, కానీ ఈ లోకరీతిగా జరగొచ్చేమో. కానీ పరలోక రాజ్యంలో పరిశుద్ధుల పట్టణంలో ప్రతి ఒక్కరూ నివసించాలి అంటే కోర్టులో నిర్దోషిగా తీర్చబడినంత మాత్రం నిర్దోషివి కాదు. యేసు రక్తం చేత కడగబడాలి. అప్పుడే మనం నిర్దోషముగా తీర్చబడటానికి ఒక సంపూర్ణమైన అవసరం మనకు కలుగుద్ది అన్నమాట. కనుక దేవుని పిల్లలుగా మనం నిర్దోషులుగా తీర్చబడాలి అంటే క్షమాపణ చాలా అవసరం మానవుడికి. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు శిష్యులు అడిగినప్పుడు పరలోక ప్రార్థన నేర్పించాడు. పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, మనం తప్పిదములు ఎదుటివాని ఎడల మనం క్షమించినప్పుడు దేవుణ్ణి కూడా క్షమించమని అనడానికి మనం యోగ్యులము. ఆ పరలోక ప్రార్థనలు అంటాడు. మన మనుషుల యొక్క పాపాలు మనం క్షమించకుండా, మనుషుల యొక్క తప్పుల్ని మనం క్షమించకుండా, మనుషుల యొక్క దోషాలు అతిక్రమాలు పొరపాట్లు మనం క్షమించకుండా, ప్రభువా నా పొరపాట్లు, నా తప్పులు, నా పాపాలు, నా యొక్క అతిక్రమాలు క్షమించు అని అడగటానికి మనం అర్హులము కాము. కనుక ఆ ప్రార్థన నేర్పించాడు. అందులో గతించిన వారంలో కొన్ని ఉపమానాలు కూడా మనం జ్ఞాపం చేసుకున్న సందర్భం. కనుక ప్రతి మానవుడు నిర్దోషిగా మారాలి అంటే, పవిత్రుడుగా మారాలి అంటే తప్పక దేవుని యొక్క క్షమాపణ మనకి చాలా అవసరమైనది. కనుక మన అపరాధము క్షమించాలంటే కూడా మరి మనం ముందు క్షమించే గుణం కలిగి ఉన్నప్పుడు, ఎదుటివారికి తప్పులు క్షమించినప్పుడు నా తప్పు కూడా క్షమించని చెప్పి దేవుడిని అడగటానికి మనకి ఒక అధికారం ఉంటుంది, లేదా అర్హత ఉంటుంది. కనుక నిర్దోషులుగా తీర్చబడాలన్నా, అపరాధాలు క్షమించబడాలి, మన అపరాధాలని కడగబడాలి అన్న దేవుని యొక్క క్షమాపణ మనకి ఎంతో అవసరము. 130వ కీర్తన 4వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, అక్కడ ఏమంటాడంటే, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ దొరికిన ప్రతి వ్యక్తి కూడా దేవుడి భయభక్తులు నిలపాలి. ఒక వ్యక్తి దేవుడి భయభక్తులు నిలపాలి అంటే క్షమించబడి ఉండాలి. క్షమాపణ లేనివాడు దేవుడి భయభక్తులు కలిగి ఉండటం అసాధ్యం. కనుక ఒక వ్యక్తి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క క్షమాపణ దేవుని దగ్గర దొరుకుద్ది. లోకంలో ఎవరి దగ్గర దొరకదు. దేవుని యందు లేదా జీవం గల దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే క్షమించబడవలసిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ క్షమాపణ ఎక్కడ దొరుకుతాయి అంటే కోర్టుల్లో దొరకదు, ఎక్కడ దొరకదు. శాశ్వతమైన క్షమాపణ యేసు వద్ద మాత్రమే దొరుకును. కనుకనే యేసు క్షమించే దేవుడు. చూశారా? కనుక అక్కడ అదే మాట్లాడతాడు. దేవుని యందు భయభక్తులు మనం నిలపాలి అంటే క్షమాపణ కావాలి. దేవుని చేత క్షమించబడకుండా, దేవుణ్ణి క్షమాపణ అడగకుండా నా జీవితం చక్కగా ఉన్నది, నా జీవితం పవిత్రంగా ఉందని మనలో మనం భ్రమపడుతూ దేవుని భయభక్తులు నిలుపుతున్నామని భ్రమపడుతూ ఉంటే ఇంకా మనము అపరాధములుగానే ఉన్నాం, ఇంకా మనము దోషులుగానే ఉన్నాం అన్న సంగతి మనం గుర్తెరగాలి. కనుక ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, నీ యందు భయభక్తులు నిలుపుటను నీ యొద్ద క్షమాపణ దొరుకును అంటాడు. కనుక దేవునికి బిడ్డలుగా క్షమించే అధికారము యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. లోకంలో నువ్వు చేసిన ప్రతి పాపానికి, ప్రతి అపరాధానికి, ప్రతి దోషానికి, ప్రతి అతిక్రమానికి, ప్రతి చెడు ప్రవర్తనకి, ప్రతి చెడు ఆలోచనకి
ఎందుకని యేసు యొద్ద అంటే ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. అంటే దేవుడు ఎందుకు మానవుని సృష్టించాడు అంటే ఆయన్ని ఆరాధించుటకు సృష్టించాడు. దేవుడు ఎందుకు మానవుని సృష్టించాడంటే వారిలో ఆ యొక్క మానవుని యొక్క హృదయంలో నివసించాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆయన తృష్ణగొనుచున్నాడు. కనుక ఆయన కోరిక అది నీ హృదయంలో ఉండాలని. మరి నీ హృదయం అతిక్రమం చేత, మరి పాపం చేత, దోషము చేత, అతిక్రమం చేత అపవిత్రపరచబడి ఉంటే పవిత్రుడైన దేవుడు నీ హృదయంలో ఎలా ఉంటాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుకనే ఈ మాట మనం చదవాల్సి వచ్చింది. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14 మనం చదివినట్లయితే అక్కడ ఒక ప్రార్థన సొలొమోను భక్తుడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సొలొమోనుకి సమాధానం ఇస్తున్నాడు. 7వ అధ్యాయం 14 చూడండి, నా నామం పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల పరమన్నమన్ను నేను వారి ప్రార్థనని మీరు వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ రోజున కరోనా అనే ఒక భయంకరమైన వైరస్ చేత ప్రజలందరూ కూడా బెంబేలు వెత్తిపోతూ కలవరపడుచు ఆందోళనతో జీవిస్తున్న దినాలు. దేశం అంతా కూడా స్వస్థత లేని దేశముగా, ప్రపంచముగా మారిపోయింది. అయితే మానవుడికి ఎందుకని ఈ యొక్క స్వస్థత లేకుండా, ఈ కరోనాకి మందు ఇంకా రాకుండా మరి కొన్ని నెలల నుంచి, సుమారు 9 నెలల నుంచి మరి యొక్క మహమ్మారి మరి ప్రజల్ని ఎందుకు ఇలా వెంటాడుతుందంటే మానవుని యొక్క పాపములు క్షమించబడాలి. మానవుల యొక్క పాపాలు క్షమించబడాలంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి నిజదేవుణ్ణి వెదకాలి. నువ్వు వెదకటమే కాదు, నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. కనుక ఓ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడాలి అంటే నిజదేవుణ్ణి తెలుసుకోవాలి. ముందు నిజదేవుడు ఎవరు, జీవమగల దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ దేవుని ద్వారా మనం క్షమాపణ కలిగి ఉంటాం. ఆ దేవుడే యేసుక్రీస్తు, ఆయనే క్షమించుటకు అధికారము కలిగిన వాడని చెప్పి మనం చూసుకున్నాం. ఈ దేశానికి స్వస్థ కావాలి. ఈ రోజున ఈ దేశానికి స్వస్థ కావాలంటే దేవుడికి దేవాలయముగా ఉండవలసిన నీ హృదయాన్ని, నీ దేహాన్ని అపవిత్రపరుస్తున్న ప్రతి చెడ్డ కార్యాన్ని విడిచిపెట్టాలి. దేవునికి దేవాలయముగా పరిశుద్ధంగా ఉండవలసిన దేహం లేదా నీ హృదయము మరి చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనల చేత, చెడ్డ ప్రవర్తన చేత వీటిని విడిచిపెట్టినంత కాలము కూడా దేశము స్వస్థపరచబడదు. కనుక మన పాపాలు మనం ఒప్పుకోవాలి. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో, ఏ దేహంలో అయితే నివసించాలనుకుంటున్నాడో, ఏ యొక్క హృదయంలో అయితే దేవాలయంగా చేసుకుని ఉండాలనుకుంటున్నాడో అలాంటి దేవుని యొక్క సంరక్షణలో మనం జీవిస్తున్నప్పుడు మరి ఆయన మన హృదయంలో నివసించాలంటే మన పాపాలు క్షమించబడాలి అంటే మళ్ళీ మనం తగ్గించుకోవాలి, నిజదేవుణ్ణి వెతకాలి. అంతేకాదు చెడు మార్గాలను విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకమైన చెడ్డ స్వభావాన్ని, చెడ్డ మార్గాన్ని, చెడ్డ ఆలోచనని, చెడ్డ క్రియలను వీటన్నిటిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే మన పాపాలు క్షమించబడి ఈ దేశానికి స్వస్థ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో పాపం ఎక్కువైంది కనుకనే ఈ రోజున కరోనా వైరస్ ద్వారా దేశం అంతా కూడా అస్వస్థత కలిగి ఉన్నది. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇది మనం గుర్తించాలి. కనుక మానవుడు యొక్క పాపాలు క్షమించబడాలంటే జీవగల దేవుణ్ణి ఈ లోకం వెతకట్లేదు, సృష్టికర్తని వెతకట్ల. సృష్టికర్తని విడిచి సృష్టిని ఆరాధిస్తున్నారు, సృష్టిలో ఉన్న జంతువుల్ని ఆరాధిస్తున్నారు, సృష్టిలో ఉన్న రకరకాల చెట్లని ఆరాధిస్తున్నారు, కొండల్ని, గుట్టల్ని ఆరాధిస్తున్నారు, రాతితో, చెక్కతో మరి చేసిన విగ్రహాలని ఆరాధిస్తున్నారు. జీవమగల దేవుణ్ణి ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు, వెతకట్లేదు. దేవుడు అంట, కనులారా ఆకాశమును చూస్తున్న నన్ను వెతుకువారు కలరేమో అని చెప్పి దేవుడు ఆకాశము నుండి తేరి చూస్తున్నాడంట. కానీ ఎవరో కనపట్లేదు, వెతకట్లేదు. కాబట్టే మన దేశాన్ని దేవుడు స్వస్థపరచట్లా. ఆయన్ని కనుగొనట్లేదు కాబట్టే మన దేశం అస్వస్థతలో ఉన్నది అన్న సంగతి మనం గుర్తెరగాలి. ఈ లోకంలో మన జీవితం సాఫీగానే సాగిపోతుంది, కానీ నా పాపం వలన ఈ దేశము అస్వస్థతకు లోనవుతుంది. నా పాపాలు ఒప్పుకోకపోవటం వలన, నిజదేవుణ్ణి వెతకకుండా రాయిని, రప్పని ఆరాధించటం వలన, మాట్లాడిని, చూడని, వినని, కదలని విగ్రహాలని, ఆ విగ్రహారాధన ఎక్కువైపోయింది మన భారతదేశంలో. కనుకనే ఈ రోజున దేవుడు భారతదేశానికి స్వస్థతలు అయితే ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇకనైనా ఈ పాపాలు క్షమించబడి భారతదేశ ప్రజల యొక్క పాపాలు, ఏం పాపాలు? విగ్రహారాధన.
నిజదేవుని గుర్తించకపోవటం, ఇష్టానుసారంగా చెడ్డ మార్గంలో నడవటం, ఇష్టానుసారంగా చెడు ప్రవర్తనలో జీవించటం, చెడ్డ మాటలు పలకటం, వ్యభిచారము, విగ్రహారాధన, అబద్ధాలు, మోసకరమైన మాటలు, ఇవన్నీ కూడా దేశాన్ని అపవిత్రపరుస్తున్నాయి, దేశానికి స్వస్థత లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పాపాలే. ఈ పాపాలు ఎవరైతే ఒప్పుకుంటానికి ఆయన వెతుకుతారో, క్షమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవుడు నువ్వు వెతికినప్పుడు మాత్రమే ఆ క్షమాపణ నువ్వు పొందుకోగలవు, ఆ క్షమాపణ నువ్వు అనుభవించగలవు. మన భారతదేశం నుంచి కరోనా వెళ్ళాలి, ప్రపంచం నుంచి కరోనా వెళ్ళాలంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా జీవముగల దేవుణ్ణి వెతకవలసిన అవసరం మనకున్నది. వెతికినప్పుడు ఆ దేవుని యొక్క మాటల ప్రకారము చెడు మార్గాన్ని కూడా విడిచిపెట్టవలసిన అవసరం ఉన్నది. అందువల్ల ఇర్మీయా గ్రంథం 4:14 అంటాడు, నీ హృదయం నుండి నీ చెడుతనమును తీసివేసిన యెడల నువ్వు రక్షింపబడదు అంటాడు. మన హృదయంలో ఉన్న చెడుతనం ఉన్నంత కాలము వ్యాధి నుండి, బాధల నుండి, సమస్యల నుండి రక్షణ లేదు అన్న సంగతి మనం గుర్తెరగాలి. కనుక క్షమాపణ చాలా ప్రాముఖ్యమైనదన్న సంగతి మనం గుర్తెరగాలి. చూడండి, మరొక మాట చూడండి. మన శత్రువులు మన ఎల్ల కనికరం చూపాలంటే రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 50వ వచనం ఒకసారి నేను చదివి వినిపిస్తాను. నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పులు చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోకి కొనిపోయిన వారు వారిని కరుణించినట్లు వారి ఎల్ల కనికరము పుట్టించుము. చూశాండి, ఇదే ప్రార్థన సొలొమోను చేసే ప్రార్థన. రాజుల గ్రంథంలో మనం దినవృత్తాంతంలో చదువుకున్న దానికి ఇంకా ప్రార్థన, ఇది సమాధానం ఇంకా దేవుడు ఇవ్వలేదు. ప్రార్థిస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థిస్తున్నాడు. నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి. చూశారండి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ద్వారా మన పాపాలు క్షమించబడకపోతే మనం ఏ బంధకాల్లో అయితే ఉన్నామో ఆ బంధకాల నుంచి విడిపించటానికి అవతల వ్యక్తి యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలి అంటే, లేదా ఒక శత్రువు మనల్ని బంధించాడు, అపవాది అనుకోండి, అపవాది యొక్క బంధకాల్లో నువ్వు ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించటం వల్ల వాడి బంధకాల్లో ఉండి దేవునికి వ్యతిరేకంగా జీవించాం, ఆయనకి విరోధంగా పాపం చేశాం. ఇలాంటి బంధకాల్లోంచి మనము శత్రువు మనల్ని విడిచిపెట్టాలి అంటే దేవుని క్షమాపణ ఎంతో ప్రాముఖ్యం. ఏ ఉద్దేశంతో నువ్వు అపవాది యొక్క బంధకాల్లోకి వెళ్ళావు, ఏ ఉద్దేశంతో అపవాది యొక్క ఆలోచనలకు ప్రేరేపించబడ్డావు, ఏ ఉద్దేశంతో నువ్వు అపరాధి యొక్క మార్గంలోకి నువ్వు వెళ్ళావో దానివల్ల దేవునికి విరోధంగా మనం పాపం చేశాం. ఎప్పుడైతే దేవునికి విరోధముగా మనం పాపం చేశామో మనకి క్షమాపణ లేదు. కనుక క్షమించినప్పుడు దేవుడు తప్పకుండా అపవాదిని నీ ఎళ్ళ కనికరించి విడిచిపెడతాడు, లేదా శత్రువుని ఎళ్ళ కనికరించి విడిచిపెట్టాలి అంటే దేవుని యొక్క క్షమాపణ చాలా అవసరం. కనుక క్షమించే గుణము ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారని అనుకుంటున్నారు, కానీ ఒకే ఒక్క దేవుడు, అద్వితీయుడైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అన్న సంగతి ఈ ప్రపంచం తెలుసుకునే సమయానికి ఒకవేళ దేవుని రాకడ వస్తే ఎవరూ తప్పించలేరు, నరకాల నుంచి ఎవరూ తప్పించలేరు, పాతాళ బలం నుండి ఎవరూ తప్పించలేరు అన్న సంగతి మనం గుర్తెరగాలి. చూసారా? కనుక మానవులుగా దేవుని యొద్ద మన క్షమాపణ దొరుకుద్దని ఎవరైతే గుర్తిస్తారో వారి జీవితాలు ధన్యకరం అన్న సంగతి మనం గుర్తెరగాలి. చూడండి, అదే రాజులు మొదటి గ్రంథంలో 8వ అధ్యాయం 34వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 34వ వచనం చూడండి, 34, 36 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, 34. నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారిని పితరులకు ఇచ్చిన దేశంలో వారిని తిరిగి రప్పించుము. కొన్ని పాపాలు మనం నివసించవలసిన స్థలాల నుండి దూరంగా పారిపెట్టేట్లుగా చేస్తాయి. సహజంగా యాకోబు తండ్రిని మోసగించాడు. ఏశావు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు తల్లి యొక్క ప్రోత్సాహంతో యాకోబు తండ్రికి వ్యతిరేకంగా చేశాడు. తండ్రినే మోసపరిచాడు యాకోబు. ఎప్పుడైతే మోసపరిచాడో ఆ పాపం ఏం చేసిందంటే, మోసం అనే పాపం యాకోబుని ఏం చేసిందంటే చాలా దూరం తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడైతే మరలా తన పాపాన్ని తను తెలుసుకుని లాభాను దగ్గర మోసపోయి ఎప్పుడైతే తన పాపాన్ని గుర్తించాడో మరలా దేవుడు అతన్ని మరలా తిరిగి రప్పించాడు. ఈ రోజున దేవుని యొక్క దృష్టికి పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయావా?
మళ్ళీ దేవుని దగ్గర రావాలంటే నీలో నీ పాపం క్షమించబడినంత కాలం మళ్ళీ తిరిగి దేవుని వైపు మనం చూడలేము. అదే ప్రార్థన చేస్తున్నాడు. నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులు నీకు ఇచ్చిన దేశంలోకి వారిని తిరిగి రప్పించము. మరలా తిరిగి రప్పించిన బతిమాలుకుంటున్నాడు. 36వ వచనం, నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీ స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. చూశారండి, పాపం వలన దేవుని మార్గాన్ని విడిచి పారిపోవటమే కాదు, ఒక దేవుని మార్గంలో ఉన్న మంచిని కూడా మర్చిపోయేట్లుగా చేస్తుంది. ఆ పాపం ఏం చేస్తుందంటే దేశం అంతా కూడా కరువు, వర్షం లేక పంటలు లేక కరువు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నీ జనుడు నడవవలసిన సన్మార్గము దేవుడు నడిపించాలి అంటే ఏ మార్గం అయితే నువ్వు తప్పేయవో, ఏ మార్గంలోంచి అయితే నువ్వు పక్కకి వెళ్ళిపోయావో ఆ మార్గంలోకి మరలా దేవుడు నిన్ను తీసుకురావాలి అంటే దేవుని యొద్ద క్షమాపణ అడగకుండా నువ్వు రాలేవు. మరలా మంచి మార్గంలో నడవాలంటే ముందు క్షమాపణ అడిగే మనసు నీకు వచ్చినప్పుడు, నువ్వు క్షమించబడినప్పుడు మాత్రమే మళ్ళా సన్మార్గంలోకి వెళ్ళే అవకాశం నిన్న సంగతి మీరు గుర్తించాలి. అంతే కదా, అక్కడ మరొక మాట మాట్లాడతాడు, నీ జనులకు నువ్వు స్వాచ్ఛముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపి. అంటే మానవుని యొక్క పాపం వలన ఈ రోజున ఋతుక్రమం మారిపోయాయి. ఏమండి, వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో వాటికి తెలియట్లేదు. మానవుని పాపాలు ఎంత బలమైనవంటే ఋతుక్రమాలే మారిపోతుంది. ఏ కాలంలో జరగవలసిన ఆ కాలంలో క్రమంగా జరగట్లేదు, క్రమాలు తప్పినవి అని చెప్పి ఇర్మియా గ్రంథంలో కూడా మాట్లాడతాడు. మీ పాపల వల్లే కదా మీ ఋతువులు క్రమం తప్పాయి అంటాడు. కనుక మానవుని యొక్క పాపం క్షమించబడినప్పుడు మాత్రమే ఈ రోజున ఏ కాలానికి ఆ కాలం వర్షాలు, ఏ కాలానికి ఆ కాలం ఎండలు, ఏ కాలానికి ఆ కాలం చలి, మంచి వాతావరణం దేవుడిస్తాడు. కనుక మానవునికి క్షమాపణ చాలా ప్రాముఖ్యమైన సంగతి మనం గుర్తెరగాలి. చూసారా, అలాగే మన సొంత వారు కొన్నిసార్లు మనం తప్పిదాలు చేస్తూ ఉంటారు, మన సొంత వారు కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు, వారి నిమిత్తం కూడా ప్రార్థించాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట చూడండి, ప్రార్థన చేస్తుంది. నీ దాసురాలు నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవకు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవకు నీవు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములంటే నీకు అపాయము కలుగకుండును, నీ దాసురాలు నా తప్పు క్షమించు అంటున్నాడు. ఇక్కడ అబీమెలెకు మరి ప్రార్థన చేస్తుంది. ఎవరికంటే రాజుని ప్రాధేయపడుతుంది, దావీదు రాజుని. ఏమని ప్రాధేయపడుతుంది? నా పాపాన్ని క్షమించు అంటుంది. అంటే తన భర్త చేసిన పాపం నా పాపం ఎంచుకుంది. ఈ లోకంలో క్రైస్తవులు ముఖ్యంగా ప్రాముఖ్యంగా నా భర్త పాపాన్ని నా మీద వేసుకుంటున్నా అనే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? నా భార్య పాపాన్ని బట్ నన్ను క్షమించాయా, నా భార్య పాపాన్ని క్షమించని ఎవరు ప్రాధేయపడుతున్నారు? నా బిడ్డలు చేసిన పాపాన్ని క్షమించాయని చెప్పి ఎవరు ప్రాధేయపడుతున్నారు? కానీ ఇక్కడ అబీమెలెకు తన భర్త చేసిన పాపం గురించి దావీదు యొద్ద మొరపెడుతుంది. చూసారా, నా పాపం అనుకు నువ్వు క్షమించాయా, నా దాసురాలనైనా నా తప్పు క్షమించు అంటున్నాడు. ఈవిడేం తప్పు చేయలేదండి. నోరు జారింది నాబాలు, గర్వపడింది నాబాలు, అహంకారంతో మాట్లాడింది నాబాలు, తిక్క సమాధానాలు చెప్పింది నాబాలు, రాజును పట్టుకుని యెష్షయా ఎవడు, దావీదు కుమారుడు ఎవరు అని చెప్పి పలికింది నాబాలు. కానీ భార్య, మొరటివాడైన నాబాలు యొక్క మనసును ఎరిగిన ఆవిడ తన భర్త కొరకు ప్రార్థించే స్త్రీగా సుబుద్ధి కలిగిన భార్య అని రాయబడి ముందుగా. అందువల్ల ఆ మాటల్లో 3వ వచనంలో ఉంటుంది, ఈ స్త్రీ బుద్ధి గలదై సుబుద్ధి గలదై రూపసేయి ఉండెను అబీగయలు. చూసారా, ఎంతమంది భార్యలు ఈ రోజున భర్త యొక్క పాపాలు నా పాపంగా వేసుకొని ఎదురు వెళ్తున్నారు, దేవుని ఎదురుకెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. చూసారా, కనుక తన స్వకీయ వారి పక్షాన, తన సొంత వారి పక్షాన క్షమాపణ కూడా మనం అడగాలి. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారులంటే వారు తెలియక తప్పు చేసినప్పుడు దేవుళ్ళలో ఉన్న మనము, దేవుని యొక్క మార్గంలో ఉన్న మనము ఆ తప్పిదాన్ని మనం క్షమాపణ అడిగి వారి పక్షాన మనం క్షమాపణ అడగాలి. మన పక్షాన్ని మనం అవడానికే మనకి మనసు ఒప్పట్లేదు. అలాంటప్పుడు పక్కన వారి ఎదురువారి యొక్క పాపాన్ని ఎవరి మీద వేసుకుంటారు కదా. కనుక ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతున్నాను. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని, కాబట్టి నీవు నా పాపముని పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను.
ఎప్పుడో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు మరి అమాలేకీయులు ఇశ్రాయేల్ ప్రజలకు అడ్డుగా ఉండి వారికి ఎదురు చెప్పి వారికి దారి ఇవ్వమని అడిగినప్పుడు వారి దారి ఉన్నప్పుడు దేవుడు అది గుర్తుపెట్టుకున్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకుని ఏమండి సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో అది గుర్తుపెట్టుకొని ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా వచ్చిన సౌలుకి అమాలేకుల్ని తుడిచిపెట్టిమని చెప్పి సమూయేలు ద్వారా సౌలుని ఎన్నుకున్నాడు. సౌలు అయితే ఇక్కడ మనుషుల మాటలు విని దేవుడు అమాలేకులకు సంబంధించిన ప్రతీదీ కూడా అది శాపకరమైంది, ప్రతి దాన్ని కూడా నువ్వు చంపే, దాన్ని ప్రతి దాన్ని నిర్మూలన చేయి, నాశనం చేయని చెప్తే కొన్నిటిని బలిసిన ఆవులను ఎద్దులను దాచిపెట్టినట్లుగా చూస్తున్నాం. చేసినట్లుగా దేవుడు చెప్పినట్టు చేయకుండా చేశానని చెప్పి భ్రమపడుతూ సమూయేలు రాకముందే ఇతను బలి చేసి సమూయేలుకి ఎదురుగా వెళ్ళి సమూయేలుని ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నాడు. అలాంటి సందర్భంలో సమూయేలు అంటున్నాడు 22వ వచనంలో, తాము సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట చూచి ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వులు అర్పించు కంటే మాట వినుటయు శ్రేష్టము. సౌలు దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞను మీరి పైగా ఇక్కడ దేవునికి బలి ఇస్తున్నాడు. బలి ఇవ్వటమే కాదు, సమూయేలు ఎప్పుడైతే వచ్చాడో ఆ సమూయేలుతో మాట్లాడుతున్నాడు, సమూయేలుని ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నాడు. ఎంత విచిత్రం చూడండి. కనుక దేవుడు సౌలుని రాజుగా తిరస్కరించాడు. దావీదుని ఇంకా బాలుడిగా ఉండగానే సమూయేలు చేత మరలా అభిషేకించటం మనం చూస్తాం. కనుక దేవుని పిల్లలుగా దేవుని ఆజ్ఞను మీరావా, దేవుని ఆజ్ఞను మరి ధిక్కరించావా, దేవుని ఆజ్ఞను మరిచావా? తప్పకుండా అది ఒకళ్ళు మరిచావని మీరేవని ఒకళ్ళు అనిపిస్తే సౌలులాగా నీవు కూడా నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు, ఈ పాపాన్ని పరిహరించి అని చెప్పి దేవుని సందులో బతిపాడుకోవాల్సిన అవస్థ మనకున్నది. కనుక యేసు మాత్రమే క్షమించగలిగిన దేవుడు, యేసు మాత్రమే. కనుక మన ఆత్మీయ జీవితాల్లో మరి క్షమించే మనసు లేదా సిద్ధపాటు మనసు కలిగిన యేసు చెంతకు వచ్చినట్లయితే ఈ లోకంలో ఉన్నంతకాలం మనం చేసిన ఈ దోషాలు, అతిక్రమాలు, అపరాధాలు, మార్గం తప్పి తిరగటం, చెడ్డ క్రియలు, చెడ్డ మార్గం, చెడ్డ ప్రవర్తన ఇవన్నీ కూడా దేవుని చేత క్షమించబడాలి. క్షమించబడకపోతే యేసుని మనం సంపూర్ణంగా ఆరాధించలేము. కనుక క్షమించే గుణం కలిగి ఉన్న యేసుక్రీస్తుని క్షమాపణ మనకు కావాలన్న మనసు కలిగి ఆయన ఎదుటిని వెళ్ళి ప్రార్థించినట్లయితే తప్పక మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. కనుక యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదివి మనం ముగించుకుందాం. మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు. చూసారా, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ముందుగా మన పాపాలు ఒప్పుకోవాలని ఆలోచన ఉండాలి. నేను పాపిని అని గ్రహించాలి. అప్పుడు మాత్రమే పాపాలు ఒప్పుకునే మనసు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక పాపాలు ఒప్పుకొని ఆయన సంధిలో ఒకరి క్షమాపణ అడిగినట్లయితే దేవుడు మనల్ని క్షమించే దేవుడు ఉన్నాడు. కనుక క్షమించే దేవుడు మనకుండగా ఈ లోకంలో పొరపాటునో అనుకోకుండానో ఏమండి లేదా ఉద్దేశపూర్వకంగానో ఒకవేళ నువ్వు పాపం చేస్తుంటే పాపాలు క్షమించగలిగే అధికారం ఈ ప్రపంచంలో ఆరాధించి యేసుకు తప్పితే ఎవరికి లేదన్న సంగతి బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. కనుక క్షమించగలిగిన యేసుక్రీస్తు పాదముల చెంత అనుక్షణము కూడా నీ పాపాలు ఒప్పుకొనచ్చు, నీ తప్పిదాలు ఒప్పుకొనచ్చు, నీ అతిక్రమాలు ఒప్పుకొనచ్చు, మన దోషాలు ఒప్పుకొనచ్చు. దేవుని సందులో మనం ఎదిగినట్లయితే తప్పక మన జీవితాల్లో పరిశుద్ధునిగా దేవుడు మార్చడమే కాదు, ఆ పరిశుద్ధ పట్టణంలో ఆయనతో కలిసి నిత్యజీవంలో కలిసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదం లెక్కని స్తోత్రాలు. కొద్దిసేపు నాయన నీ మాటల చేత నాతో నీ బిడ్డలతో మాట్లాడింది నీకు వందనాలు, బలపరిచింది నీకు వందనాలు. మా జీవితాలు కట్టండి, నీ కొరకు జీవించే బిడ్డలుగాను మా పవిత్రతను కాపాడుకుంటూ రేపు పరిశుద్ధ పట్టణంలో నీతో కలిసి నిత్యము ఆ శాశ్వతమైన రాజ్యంలో జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రభా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బతిమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యూట్యూబ్లో కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. మరి జేసీఎఫ్ మినిస్ట్రీస్ అని టైప్ చేసినట్లయితే ఆ మెసేజ్లు వస్తాయి. విని బలపరచబండి, మా కొరకు ప్రార్థించండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మా చిన్న పరిచయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఆ యొక్క కొద్ది మాటలను ముగిస్తూ మీ అందరికీ వందనాలు చెబుతున్నాను.